హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. వెల్కమ్ టు మై ఛానల్. అలాగే ఎలా ఉన్నారు చెప్పండి, బాగున్నారా? నేను ఇంతకుముందే బోళ్ళు తోమేసినండి. ఇక మా పిల్లలు వచ్చే టైం అయ్యింది. హాఫ్ డే స్కూల్స్ ఇవాటి నుంచి స్టార్ట్ అయినాయి. నేను ఒక విషయం చెప్పాలని చెప్పిన కదా, 2 బీరువాలు ఉన్నాయి ఏంటిదని. ఇక చూడండి, ఇదొక బీరువా, ఇది ఒక బీరువా అని చెప్పాను కదా. ఈ బీరువాలో కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ బీరువాలో మా పిల్లల కొత్త బట్టలు, నాయి కొత్త చీరలు ఇలా పెట్టుకున్నా. ఈ ఇంట్లో చిన్న చిన్నగా ఉన్నాయండి సెల్ఫ్లు, అందుకే బ్యాగులల్లో కొద్దిగా పెద్ద పెద్ద చీరలు, డ్రెస్సులు, పెద్ద ఫ్రాకులు, పిల్లల ఫ్రాకులు, లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అండి, అవన్నీ చిన్న బ్యాగులో వేసి చిన్న సెల్ఫ్లలో పెట్టేసి, ఇది మీషోలో తీసుకున్న బ్యాగులు. ఈ బ్యాగులలో లాంగ్ ఫ్రాక్స్ పెట్టేసినండి. ఈ సెల్ఫ్లో పెట్టేసి కటన్ వేసిన, కొంచెం నీట్గా కనబడుతుంది కదా అని ఈ కటన్ వేసేసిన. ఇక నేను శారీస్ అమ్ముతా అని చెప్పాను కదా, ఈ శారీస్ అమ్ముతానండి. చిన్నగా పెట్టుకున్నా, ఇంట్లో ఖాళీగా ఉండకుండా బిజినెస్ చేద్దామని శారీ బిజినెస్ స్టార్ట్ చేసినండి. పాత ఇంట్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన, 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ కూడా మొన్న 10 డేస్ అవుతుంది బోర్డు పెట్టిన. అయితే ఇప్పుడే రారు కదండి, పరిచయం కావాలి. మళ్ళీ ఈ వాడలో అందరు పరిచయం అయినాక మనకు గిరాకీ వస్తుంది. అయితే ఇంతకుముందు ఒక ఆమె వచ్చిందండి. చూడండి, నేను బోల్దోమాలే అవన్నీ కొంచెం పని బాగున్నది. ఎందుకంటే ఇంకా కొత్త ఇంట్లోకి వస్తే ఎట్లా ఉంటుంది, సామాన్ చదురుకోవడము అవన్నీ ఎంత చదిరినా కూడా గజిబిజిగా ఉంటుందండి. అయితే కొన్ని రోజులు పడుతుంది కొద్దిగా నీట్గా అయ్యే వరకు. ఇంతకుముందే నేను బోల్ దోమతా అంటే మా వాడలో ఒక అమ్మ వచ్చింది. వచ్చి శారీస్కి పాలును బ్లౌజ్ పెట్టికోట్ అడిగింది. కానీ నా దగ్గర అవి లేవండి. అయితే పెట్టాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను చీరలు తీసుకొచ్చి అమ్ముదామని ప్లాన్ వేసి ఓన్లీ చీరలు వరకే తెచ్చి అమ్ముతున్నా. అయితే ఇంకా బ్లౌజ్ ఇట్లా అదే లేదు, లైనింగ్స్, బ్లౌజులు, పాల్స్ ఇవన్నీ ఏం తెలియదు, ఇవి మాత్రం అమ్ముతానండి. అయితే ఆమె బ్లౌజ్కి పాల్ కోసం వచ్చింది. వస్తే సరే అని లోపలికి వచ్చేసింది. రండి అని కూర్చోబెట్టిన. నాకు పాలును అది ఏంటిది బ్లౌజ్ కావాలి అని చెప్పింది. చెప్తే అవి లేవండి అని అంటే, సరే చీరలను చూపించాను అన్నది. చీరలు ఎంతలా కావాలంటే చూపించండి, ఏమున్నాయి కొత్తవి అని అంటే, సరే అని చూపించిన. ఇక ఆగమాగం అన్నీ తీసిండండి. ఇక బిజినెస్ అంటే చూసిండ్రు కదా, అన్నీ తీసిన. ఆమె ఏది నచ్చలేదు, చక్కగా పోయింది. ఇక ఇవన్నీ చదువుకోవాలి, ఇవన్నీ మళ్ళీ ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టాలి. నేను మళ్ళీ మిగతా పని మా పిల్లలు వస్తే స్టార్ట్ చేయాలండి. ఇక వర్క్ కొంచెము ఇంట్లో సామాను ఇంకా చదరడం లేదండి, చదరలేదు, ఇంకా చదువుకోవాలి. ఇక బిజినెస్ అంటే ఇట్లనే ఉంటుందండి. మనం ఇంత పని మీద ఉన్న పని పక్కకు పెట్టి వచ్చిన కస్టమర్స్కి మనము శారీస్ చూపించాలి కదా. చూపించినా కూడా వాళ్ళు మెచ్చుతారని ఏం లేదు, కానీ చూపించాలి. అంటే వాళ్ళకి నచ్చకున్నా కూడా ఇన్ని చీరలు ఉన్నాయి మన దగ్గర అని చూపించాలి. ఇక మన ఆడవారి సంగతి తెలుసు కదండి, మనమైనా అంతే కదా. ఒక కాడికి పోయినప్పుడు ఏం చేస్తామో, మనకు నచ్చిన చీరను తీసుకుంటాము. పెద్ద పెద్ద షాపుకు పోయినప్పుడే మనకి ఏది సరిగా నచ్చదు. మన దగ్గర చిన్న స్టాకు, తక్కువ స్టాకు, ఆ తక్కువ స్టాకులో ఒక చీర నచ్చాలంటే అదే గ్రేట్ అండి. నేను క్వాలిటీ పరంగా మంచి క్వాలిటీ తేవాలి అని మంచి క్వాలిటీ తెస్తున్నా. మళ్ళీ మంచి క్వాలిటీ ఇవ్వాలి కస్టమర్స్కి, తక్కువ ధరలో రావాలి అని తెస్తున్నా. కానీ చూడాలి, ఈ కొత్తగా వచ్చిన కదా ఇక్కడికి వాడకి, ఒక్కొక్కరు వస్తూ ఉంటే తెలుస్తుంది వాళ్ళకు నచ్చుతాయో నచ్చయో. మంచి మంచి శారీస్ తెచ్చిందండి. ఆ
అఫీషియల్గా ఉంటాయండి. ఇక్కడికి వెళ్ళినా కూడా టీచర్స్ ఇట్లా కట్టుకునేటట్టే ఉంటాయండి. చూడండి ఈ వర్క్ శారీస్ కూడా తెచ్చిన, ఇది డబుల్ షేడ్ శారీస్ తీసుకొచ్చిన. చాలా బాగున్నాయండి చీరలు. దాదాపు 10,000 వరకు తెచ్చుకున్న చీరలు. 10,000 అయినాయండి. అక్కడ ఉన్నప్పుడు నేను చాలా అమ్మిన. మళ్ళీ ఇది మాత్రం ఇక్కడికి వచ్చినాక కొత్త స్టాక్ తెచ్చిన. చూద్దాము, మనకు బిజినెస్ కొంచెము ఎక్కువ బిజినెస్ వస్తూ ఉంటే ఇంకా తెప్పించుకోవచ్చు. కానీ ఒకేసారి తెచ్చినా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఇవి పాత స్టాకే కదా, ఓల్డ్ స్టాకే కదా అంటారు. అందుకే ఎప్పుడంటే మనము బిజినెస్ మంచిగా నడవాలంటే మాత్రము కొత్త మోడల్స్ తీసుకురావాలండి. కొత్త మోడల్స్, న్యూ మోడల్స్. ఒక్కసారి కట్టినామంటే ఆ చీర అయ్యో పాతదే కదా, ఇది కొత్త మోడల్ లేదా అని అడుగుతారు. కాబట్టి మనము అన్నీ ఒకేసారి తీసుకొని రావద్దండి. పండుగల ముందు కొత్త డిజైన్స్ వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. నెమలి కలర్, కొంచెము కాటన్ అన్న సిల్క్ మిక్స్ ఉంటుందండి. జాబ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి, నైస్గా ఉంటుంది ఇలాంటి చీరలు. ఇది కూడా కొత్త స్టాకే. ఇంతకుముందు చెప్పిన కదా డబుల్ షేడ్, మీకు చూసే ఉంటారు. డబుల్ షేడ్ కూడా తెప్పించిన. పింక్ కలర్, బ్లూ కలర్ డబుల్ షేడ్ వస్తుంది. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, ఇట్లా వర్క్ వచ్చింది. బాగుందండి ఈ చీరలు కూడా. ఎక్కువ రేట్ అంటే పెట్టలేరండి. ఇప్పుడు మనమేనా అంతే తక్కువ రేటుకు రావాలి, మంచి క్వాలిటీ చీరలు రావాలి అని మనం ఎలా అనుకుంటామో మనం కూడా స్టాకు అట్లనే తెప్పించుకోవాలి. అట్లయితేనే వాళ్ళకి నచ్చి మళ్ళీ వస్తారు. నేనైతే ట్రై చేస్తున్నా, ఆ విధంగానే ట్రై చేస్తున్నా. చూడాలి. ఈ ఇయర్ కూడా, లాస్ట్ ఇయర్ మంచిగా జరిగింది వ్యాపారము. ఈ ఇయర్ కూడా మంచిగా జరగాలని అనుకుంటున్నా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి ప్లీజ్, షేర్ అండ్ లైక్ చేయండి. మళ్ళీ నేను ఈ కొత్త ఇల్లు చూపించానండి, చూడండి వీడియోలో. పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోస్ పెట్టాను, అవి చూడండి. మా ఇల్లు చూడాలనుకున్నవారు ఆ వీడియో చూడండి. ఓకేనా అండి? మరి ఉంటాను, బాయ్. ఇవన్నీ చదువుకోవాలి. బాయ్. ఇక ఉంటాను.